తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ప్రాముఖ్యమైన సమయంలో వాక్య లేఖన భాగములను ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మాకు చాలిన దేవా, యుగ యుగములకు తరతరములకు మార్పు లేనివాడా, మీకు స్తోత్రములు తండ్రి. ఎల్లవేళలా మమ్మలను తండ్రి మీ యొక్క కృపాబాహువుల్లో భద్రపరుచున్నందుకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనములు, స్తోత్రములు. అల్పురాలనైనా నన్ను మీ సిలువచాటున మరుగు చేసుకోండి. జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడండి, బలపరచండి, మీ శక్తితో నింపమని మీ కృపకాయ సహాయముకాయ వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్డలు, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యమును శ్రద్ధగా కొద్ది నిమిషంలో వినాలని ప్రభు నామమున కోరుచున్నాను. లేఖన భాగములలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 127వ కీర్తనలో యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములంటి వారు. మనకు గమనించినట్లయితే ప్రియబిడ్లారా, 2వ తిమోతి 1వ అధ్యాయము 3-5 వచనములకు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యమైన సమయంలో మన జ్ఞాపకం చేయుచున్నాడు. ప్రియబిడ్లారా, ఏమంటే ఇక్కడ మనము తిమోతిని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి తల్లి యూనికే. దేవునికి మహిమ కలుగును గాక. యూనికే అనగా జయశీలియగు భాగ్యవతి అని అర్థము. యూనికే అనగా జయశాలియగు భాగ్యవతి అను బిబ్లికల్ అర్థము. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే తిమోతి తల్లి ఒక యూదురాలు. అయితే ఒక గ్రీకు అతన్ని వివాహము చేసుకున్నప్పుడు ఆమె ఏమాత్రము కూడా తిమోతిని అన్యుల వలె పెంచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆమె భర్త అన్యుడు, ఈమె తల్లి లోయి, విశ్వాసము కలిగిన స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి తల్లి అయిన యూనికే గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూనికేలో కొన్ని రహస్య గుణ లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తన భర్త అన్యుడైనప్పటికి కూడా తన కుమారుడైన తిమోతిని దేవుని ప్రేమలో పెంచి ఉన్నది.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్యులుగా ఉన్న వీరు యూనికే మరి ఒక యూదురాలైనప్పటికీ, మరి ఆమె భర్త ఒక అన్యుడైనప్పటికీ దేవుని ప్రేమలో ఎలా పెంచగలిగింది అంటే, మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, లుస్త్రకు అపోస్తలుడైన పౌలు వచ్చి వాక్య పరిచర్య చేయుచున్నప్పుడు ఆమె రక్షింపబడి ఉన్నదని అపోస్తల కార్యంలో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యం 14వ అధ్యాయము 5వ వచనంలో 16వ వచనం 1వ వచనంలో గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు లుస్త్రకు దర్శించినప్పుడు మరి యూనికే క్రైస్తవురాలుగా మార్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవురాలుగా అనగా మరి క్రీస్తును అంగీకరించిన బిడ్డగా యూనికే, తిమోతి తల్లి అయిన యూనికే మార్చబడినప్పుడు భర్త అన్యుడే, నేను అన్యాచారాలు పాటించాలి అనుకోలేదు. దేవుని యొక్క కల్వరి శిలువ ప్రేమ గురించి కుమారుడికి బాల్య దినముల యందే నేర్పించుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాల్య దినముల యందే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క శిక్షలో పెంచబడుచున్న తిమోతి మరి దేవుని యందు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా పెరిగి ఉన్నాడు. ఆ విధంగా పెరగడానికి కారణము తల్లి అయిన యూనికే. అయితే తల్లి దేవుని యొక్క ప్రేమను, కల్వరి శిలువ ప్రేమను, చిందించిన అమూల్యమైన రక్తధారలను గుర్చి, మన పాపములు, అతిక్రమములు, దోషములు మరి పరిహరించు నిమిత్తము భూలోకానికి మనుష్య కుమారుడుగా యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి ఉన్నారనియు, భూలోకాన్ని ప్రేమించి ఉన్నారనియు, ఆయన ప్రేమకు అర్థముగా త్యాగపూర్వకమైన ప్రాణమును అర్పించి ఉన్నారనియు తిమోతికి నేర్పించి ఉన్నది యూనికే, తల్లి అయిన యూనికే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, తన బిడ్డకు దేవుణ్ణి గణపరచువాడు అని అర్థమిచ్చే తిమోతి అను పేరు కూడా నామకరణం చేస్తున్నది. దేవుని ఘనపరచువాడు అని అర్థము తిమోతి అంటే. అవును ప్రియబిడ్లారా, యూనికే అనగా జయశాలియగు భాగ్యవతి అని అర్థము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో జయ జీవితము కావాలి, దేవుని ఘనపరచాలి అంటే మనము దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలుగా ఉండాలి. మనము మొదట ఏ కండిషన్లో ఉన్నప్పటికి కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా, ఏ యొక్క అన్యాచారాలు పాటించినప్పటికి కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క కల్వరి శిలువ ప్రేమను మనం ధరించినప్పుడు, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క త్యాగమును మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా కొరకు భూలోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి మీ ప్రేమను, మీ యొక్క కృపను నేను ఆస్వాదించుచు మీ రెక్కల నీళ్ళలో నేను భద్రపరుచున్నాను, నేను నా కుటుంబమును మిమ్మను ఆరాధించే బిడ్డలుగా మార్చబడాలి అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి తిమోతి తల్లి అయిన యూనికే కుమారుణ్ణి దేవుని యొక్క భయభక్తుల్లో పెంచి ఉన్నది. మరి దేవుని ఘనపరచువాడు అని అర్థమిచ్చే మరి పేరు తిమోతి అని పేరు పెట్టి ఉన్నది. యవనుడా తిమోతి, యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోము అని లేఖన భాగంలో జ్ఞాపకము చేయుచున్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలు ఇక్కడ చక్కగా వ్రాయుచున్నాడు. ఏమనగా మరి యవనుడైన తిమోతి గుర్చి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని, దేవునితో మరి సహవాసము కలిగిన బిడ్డగా జీవించి ఉన్నాడు అంటే వెనుక తల్లి యొక్క సపోర్ట్, తల్లి యొక్క గైడెన్స్, తల్లి యొక్క ప్రోత్సాహము, తల్లి యొక్క పెంపకము ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుందని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, మన యొక్క జీవితాల్లో మనం ఎన్నో రకాల చేదు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటాం. బిడ్డల ద్వారా, కుటుంబం ద్వారా, ఇతరుల ద్వారా ఆ యొక్క అనుభవాలన్నిటిలో నుండి మనము బయటపడి మధురమైన అనుభవంగా మార్చబడాలి అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన మనము బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను, జీవిత విలువలు, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ నేర్పించే తల్లులముగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. అయితే ఇక్కడ లేఖన భాగంలో మనకు జ్ఞాపకము చేయుచున్నాయి. ఏమనగా యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రియబిడ్లారా, మరి యూనికే కుమారుడు తిమోతి అంటే దేవుణ్ణి గణపరచువాడు. అయితే యూనికే కుమారుడుగా ఉన్న తిమోతి మరి యవన కాలమందు పుట్టి ఉన్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు అనగా దేవుని యొక్క వివాహమైన యవన ప్రాయంలో
అంటే శారీరక యవన ప్రాయంలో కాదు ప్రియబిడ్లారా. ప్రాముఖ్యమైన సమయంలో గమనించవలసిన విషయం ఏంటంటే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే యవన కాలంలో పుట్టడం అంటే యవన కాలంలో దేవునిని తెలుసుకొనుట, వాక్యము ద్వారా దేవుణ్ణి అంగీకరించుట అని అర్థము. యవన కాలములో పుట్టిన కుమారులనగా, పుట్టుట అనగా నూతన జన్మ, దేవుని రక్తంలో కడుగబడ్డం, ఇమర్షన్, బ్యాప్టిజం తీసుకోవడం, అంటే దేవుని బిడ్డగా ముద్రింపబడ్డం, దేవునిలో అంటుకట్టబడుట. ఎవరైతే దేవునితో అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నీవు నీ కుటుంబము బహుగా ఫలించాలి అంటే మీరు మరి ఫలించుడి, అభివృద్ధి చెందుడి, భూమిని నింపుడి అని రాయబడి ఉన్నది ఆదికాండము. ఏదైనా వనంలో ఆదామును అవ్వను దేవుడు సృజించినప్పుడు సృష్టికర్త అయిన దేవాతి దేవుడు వారికి ఆజ్ఞాపించున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ఫలించుట మరి అనగా దేవుని అందరూ ఫలిస్తున్నారు భూలోకంలో. మనము దేవుని బిడ్డలంగా ఉన్న మనము బహుగా ఫలించాలి. మనము బహుగా ఫలించాలంటే దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో చెప్పుచున్నాడు, తిమోతి మరి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవన కాలంలో పుట్టుటానగా, యవన కాలంలో యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురనగా దేవుని వాక్యమును బట్టి. అంటే వాక్యము వినుట వలన వారిలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం లేకుండా ఏ మనుషుడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండనేరడు. అవును ప్రియబిడ్లారా, యవన కాలంలో మనము దేవుని ధరించుకున్న బిడ్డలుగా ఉంటే, యవన కాలంలో దేవునికి ఇష్టలుగా ఉంటే, యవన కాలంలో దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా ముద్రింపబడి ఉంటే దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గత ఎపిసోడ్స్లో ఎన్నో రకాలుగా మనము ఈ యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుంటూనే ఉంటున్నాం ప్రియబిడ్లారా. పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మాట్లాడుచున్నాడు అంటే నీకు ఈ మాటలు ఎంతో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో అవసరత ఉన్నదని జ్ఞాపకం చేసుకో. విషయంలో కూడా నీవు నొచ్చుకొనక, బాధపడక, ఎందుకు ఎప్పుడూ కూడా ఖండితమైన మాటలే చెప్తున్నారు అని నీవు అనుకోవద్దు. కానీ నీకు అవసరమై ఉన్నది కృపాకాలంలో, భయంకరమైన దినాల్లో, రాకడ సూచనలు జరుగుతున్న ఈ సమయాల్లో నీవు దేవుని రాజ్యమునకు, నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండాలి, మార్చబడాలి అంటే నీవు నీ యొక్క మనసు, తలంపుల, ఆలోచనలు మార్చుకొని నీవు దేవుని బిడ్డగా ముద్రింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. వాక్యం వింటున్న తొలకరి మన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం లాంటి వారు, లైక్ arrows in the hand of a warrior or the children of one's youth. కుమారులనగా చిల్డ్రన్ అని లేఖన భాగంలో జ్ఞాపకము చేయుచున్నాయి. కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు. ఏమంటున్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడే కానీ ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేడు. అవును ప్రియబిడ్లారా, మరి మనము ఎన్నో రకాలుగా అంటూ ఉంటాం, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి మా తాత ముత్తాతలు మరి యొక్క సంఘమును స్థాపించారు, మేమే దీనికి అధికారులం, పెద్దలం, మరి బిషప్పులం అని అనవచ్చు. కానీ రక్తంలో కడుగబడి దేవుని బిడ్డలుగా ముద్రింపబడితేనే దేవుని యొక్క మరి బిడ్డలుగా, వారసులముగా మనము దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటామని జ్ఞాపకము చేయుచున్నాను. అనగా మనము యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవన కాలంలో నువ్వు పుట్టాలి. యవన కాలంలో దేవుడు నిన్ను పట్టుకుంటున్న సమయంలో నువ్వేమాత్రం కూడా పారిపోకుండా, దేవా నీ యొక్క హస్తములలో నన్ను భద్రపరచు ప్రభా, మీ యొక్క పాత్రగా నన్ను వాడుకో ప్రభా. యవన కాలమందు మరి యవన బలము ఎంతో బలమైనది. నలుగురు మనుషులంత బలం ఉంటుంది. వారు ఏమైనా చేయగలరు. వారు బలవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు, ఇంకను ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు. యవనులు ఏదైనా సాధించగలరు ప్రియబిడ్లారా. అయితే మనం గమనించవలసిన విషయం ఏమంటే, యవన కాలంలో నీవు వాక్యమును నీ హృదయంలో ఉంచుకోగలిగితే యవనేచ్ఛల నుండి దూరముగా ఉంటావు తిమోతి వలె. మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటావు తిమోతి వలె. తిమోతి ఆ విధంగా ఉండడానికి కారణం తల్లి అయిన యూనీకే బాల్యం నుండే తిమోతికి దేవుని యొక్క ప్రేమను గురించి బోధించి ఉన్నది. దేవుని యొక్క కల్వరి శిలువ త్యాగమును గురించి నేర్పించి ఉన్నది. లుస్త్రాలో అపోస్తలుడైన పౌలు
బోధించినప్పుడు క్రైస్తవురాలుగా మార్చబడిన యూనికే కుమారుడికి దేవుని యొక్క బోధను, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క శిక్షలో పెంచడం అలవర్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ తొలకరివైన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎవరు బలవంతుడు? మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియబిడ్లారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయనకు పేరు పెట్టబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యోగ తండ్రి, బలవంతుడైన దేవుడు. అవును ప్రియబిడ్లారా, బలవంతుడైన దేవాతి దేవుడిని చేతిలో బాణములుగా నీ బిడ్డలు ఉంచబడాలి అంటే నీ బిడ్డలు యవ్వన కాలంలో దేవుని రక్తంలో కడగబడాలి. దేవుని వాక్యమును ధరించుకునిన బిడ్డలుగా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునిన బిడ్డలుగా మార్చబడాలి అంటే బాల్య దినముల యందే తిమోతిని ఏ విధంగా తల్లి అయిన యూనికే మరి పెంచి ఉన్నదో ఆ విధంగా మనం పెంచాలి. ప్రార్థన ద్వారా మన మాట అయితే వినరు పిల్లలు, మన మాట అయితే వారు ఆలకించకపోవచ్చు. మనం ప్రార్థన ద్వారా బిడ్డలను సరిచేయడానికి మనము దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన, అంగలార్పు విద్యను నేర్చుకున్నప్పుడు మన బిడ్డల ద్వారా మనము సంతోషించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకము, పాపము, శాపము అంటకుండా మన బిడ్డలు ఉండాలి. మరి దేవుని వాక్యం వారి హృదయంలో ఉండాలి. లోకములో ఉన్న మరి ఏమాత్రము కూడా అపవిత్రత, మరి లోకములో ఉన్న ఎటువంటి యొక్క మరి చెడు కార్యాలు బిడ్డల దృష్టిలో, ఆలోచనలో, హృదయంలో ఉంచబడకుండా ఉండాలి అంటే మన బిడ్డలు దేవుని వాక్యమును హృదయంలో పదిలముగా ఉంచుకోగలిగిన స్థితిలో ఉండాలి. వారు ఆ విధంగా ఉండాలి అంటే మనం వారికి దేవుని యొక్క మార్గమును గురించి, శిలువ మార్గమును గురించి, ప్రభువారు చేసిన త్యాగము గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుడు చేయ కార్యములను గురించి ఎల్లప్పుడూ కూడా గైడ్ చేస్తూ ఉండాలని జ్ఞాపకము చేయుచున్నాను. యూనికే వలె మరి నీవున్నావా? తల్లి అయిన నీవు జ్ఞాపకం చేసుకో. మరి మనము అందరము కూడా తల్లులముగా ఉంటున్నాం. మదర్ ఈజ్ ఎ బెస్ట్ టీచర్. మనం ఎప్పుడు కూడా పిల్లలను వినట్లేదులే, మనకెందుకులే అనుకోకూడదు, కానీ ఎప్పటికప్పుడు వారిని గైడ్ చేస్తూ, రెక్టిఫై చేస్తూ, సజెస్ట్ చేస్తూ, నీ భవిష్యత్తు ఇలా ఉండాలంటే ఇది మంచి మరి ఈజీ వే, నీ భవిష్యత్తు దేవుని సన్నిధిలో ఘనతగా, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా, మహిమకరంగా, జయకరంగా ఉండాలి అంటే నీవు దేవుని బిడ్డగా జీవిస్తేనే బహుగా ఫలిస్తావు. జ్ఞాన వివేకములు, భయభక్తులు, వినయ విధేయతలు నీకు కావాలి అంటే నీవు దేవుని బిడ్డగా ముద్రింపబడాలి అని మనం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజుల పిల్లల్ని తల్లిదండ్రులు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏం చెప్తాంలే, వారు వినట్లేదు అనుకుంటారు. అవి వినకపోయినా కూడా చెప్పవలసిన బాధ్యత, మరి అర్థమయ్యే రీతిలో వారికి రెక్టిఫై చేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉందని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్లారా, మరి తిమోతి అయితే యవన బిడ్డ, మరి దేవుని ఘనపరిచే బిడ్డగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు అంటే, దేవుని ఘనపరిచేవాడుగా ఉన్నాడు అంటే తల్లి నేర్పిన బోధ ఆ విధంగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మరి నీ కుమారులు, నీ బిడ్డలు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వలె మార్చబడాలి అంటే నీ బిడ్డలు దేవుని రక్తంలో కడగబడాలి. దేవుని వాక్యమును అంగీకరించిన బిడ్డలుగా మార్చబడాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ఆత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవా, మరి నాకు పిల్లలే లేరు, నేను ఎవరికి చెప్పుకోను అని అనుకుంటున్నావా? గర్భఫలం లేదని దిగులు పడుచున్నావా? మరి ఏమాత్రం కూడా నా పిల్లలు ఉన్నారు, మరి నాకు దూరంగా ఉన్నారు, అసలు నన్ను మర్చిపోయే ఎంతో దూరంలో జీవిస్తున్నారని, పిల్లలు వదిలేసిన స్థితిలో ఉండి వెలివేయి ఉన్న స్థితిలో నీవు ఉన్నావని కలత చెందుచున్నావా? ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమాత్రం కలత చెందవద్దు, కన్నీరు కార్చవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క కన్నీటి లోయల్లో నీకు మరి సంతోషమును, సమాధానమును, ఆనందమును, మరి సుఖమును కలుగు చేయడానికి ఇష్టపడుచున్నాడు. నీవు దేవుని యొద్ద
కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపంగా ఉండి గర్భఫలం దయచేస్తాడు. నీకు దూరముగా ఉన్న నీ కుమారుడు కుమార్తె నిన్ను ప్రేమించే వారిగా దేవుడు నిన్ను మారుస్తాడు, నీ దగ్గరకు తీసుకువస్తాడు. వారి యొక్క కఠిన పాషాణ హృదయాలు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నా బిడ్డలు నన్ను ప్రేమించే వారిగా చే ప్రభువా. తల్లిదండ్రులు దూషించే బిడ్డలుగా ఉన్నారు, తల్లిదండ్రులు మాట వినని బిడ్డలుగా ఉన్నారు, తల్లిదండ్రులు మర్చిపోయి జీవిస్తున్నారు, బాధ్యతారహితంగా జీవిస్తున్నారు అని నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే ప్రయోజనం లేదు, కానీ బిడ్డల పక్షంగా తల్లిదండ్రులు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జ్ఞాపకము చేయుచున్నాను. అయితే యూనికే అయితే ఒక యూదురాలైనప్పటికీ, భర్త అన్యుడైనప్పటికి కూడా లుస్త్రలో పౌలు యొక్క మాటల యందు లక్ష్యముంచి దేవుని యొక్క వాక్యమును ధరించుకుని నా స్త్రీగా మార్చబడి కుమారుడైన తిమోతిని దేవుని యొక్క శిక్షలో, బోధలో, దేవుని యొక్క ప్రేమలో పెంచి దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడిగా పెరిగి ఉన్నాడంటే తల్లి మరి విశ్వాసి అయి ఉన్నది. అవును ప్రియబిడ్లారా, ఒక తల్లి విశ్వాసి అయితే కుటుంబం అంతయు మార్చబడ్డానికి ఎంతో అవకాశం ఉంది. మనం తరచు నేర్చుకుంటానే ఉంటాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి, భయభక్తులు కలిగి, వివేకము కలిగి, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. మరి సుబుద్ధి కలిగి, వివేకము, జ్ఞానముతో, మరి భయభక్తులతో కుటుంబాన్ని ముందుకు కొనసాగింప చేసుకునే విధంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్డలకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో మాట్లాడుచున్నాడు. అవును ప్రియబిడ్డలారా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ యొక్క సమస్యలో ఉన్నాను, ఏ వేదనలో ఉన్నాను, ఏ కన్నీటి లోయల్లో ఉన్నాను కూడా ఏమాత్రం దిగులు చెందవద్దు. దేవునిలో బలవంతుడుగా, శక్తివంతుడుగా మార్చబడాలి. నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నీరు కార్చగలిగితే దేవుడు నీ పక్షంగా ఉండి కార్యములన్నీ సఫలము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుల వలయంలో చిక్కి ఉన్న నిన్ను మరి నీవు ఏమాత్రము కూడా నా కుమారులు, నా భర్త ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, అప్పులు తీర్చబడట్లేదని నీవు అనుకుంటున్నావా? సరి అయిన రీతిలో మాకు ఉద్యోగం లేదని నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రాముఖ్యమైన సమయంలో నీవు దేవునికి చోటివు. దేవుని దగ్గర కన్నీరు కార్చు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు, నిజముగా మొరపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క అంగలార్పును చూచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీటి ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేసి నీ జీవితంలో నీకు సంతోషమును, సమాధానమును అనుగ్రహిస్తారు. ఎంతోమంది యవనస్తులు అంటారు, ఈ యొక్క వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాము, మరి ఇంకా టైం ఉంది చర్చికి రావడానికి, ఇంకా టైం ఉంది బాప్తిస్మం తీసుకోవడానికి అంటూ ఉంటారు యవనస్తులు. ప్రియబిడ్లారా, అయితే టైం ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అన్నిటికీ సమయం ఉంది. ఒక మరణానికి సమయం లేదు. ప్రియబిడ్లారా గమనించండి, దానికి వయసుతో నిమిత్తం లేదు, పసిబిడ్డలని లేదు, చిన్న బిడ్డలని లేదు, యవనస్తులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వృద్ధుడని లేదు. దానికి సమయము అంతకంటే లేదు. కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు మన యొక్క ప్రాణము భూలోకాన్ని విడిచిపోతుందో తెలీదు. కానీ ఎప్పుడు మన ప్రాణము కోల్పోయినా కూడా మన యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో నిత్యరాజ్యంలో ఉండే విధంగా మనము సిద్ధపడవలసిన బాధ్యత ఎంతో ఉంది. ఎంతోమంది బిడ్డలు పరిగెడుతున్నారు స్వస్థతల కోసం, ఎంతోమంది బిడ్డలు ఆకాంక్షిస్తున్నారు మరి అద్భుతాల కోసం. అయితే స్వస్థతలు జరుగుతాయి, మరలా బలహీనతలు వస్తాయి, మరలా స్వస్థతలు జరుగుతాయి. నువ్వు ఈ లోకంలో అశాశ్వతమైన స్వస్థతల కోసం పరిగెత్తవద్దు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆత్మీయ స్వస్థత నీకుంటే, ఆత్మీయ రక్షణ నీకుంటే, దేవుని యొక్క ఆత్మను నువ్వు ధరించుకుంటే పరిశుద్ధాత్మ కార్యములు నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మకు స్వస్థత కావాలి. ఆత్మ ఏ విధంగా అంగలార్చుచున్నదో, పాపంతో శాపంతో కొట్టిమిట్టాడుచున్నదో, ఆత్మలో నీవు దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క బిడ్డగా ముద్రింపబడి పరిశుద్ధాత్మ కార్యములు నువ్వు చూడగలిగితే, దేవుని యొక్క ఆత్మీయ ఫలములు రుచి చూడగలిగితే, నిత్య రాజ్యమునకు ఏ సమయంలో అయినా నీ ప్రాణము పోతే దేవుని సన్నిధిలో నిత్యము ఆనందము, సంతోషము, సుఖము, యుగ యుగాలు జీవిస్తావని జ్ఞాపకము చేసుకో. ఈ లోకంలో ఉన్న ఆనందము, సంతోషం అంతా కూడా అశాశ్వతము, టెంపరీ, కొద్దిసేపే ఉంటుంది. నువ్వు త్రాగుడు వ్యసనాల్లో మునిగి తేల్చున్నావా, అది కొద్దిసేపే. జూదంలో ఉంటున్నావా, లంచగొండితనంలో ఉంటున్నావా, వ్యభిచారంలో ఉంటున్నావా, ఇంకా అనేక రకాల వివాహేతర సంబంధములతో కొట్టుమిట్టాడుచున్నావా,
ఓన్లీ టెంపరరీ. ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది కొద్ది సమయాలే ఉంటుంది. కానీ నీవు దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కలిగి దేవుని బిడ్డగా ముద్రింపబడి ఉంటే, ప్రభువా ఇప్పుడైనా నేను సిద్ధమే అనే మాట నీ నోట నుండి రాగలిగితే నీవు నిత్యము దేవుని యొక్క రాజ్యములో యుగ యుగాలు సంతోషం ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉంటావని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నా. దేవుడిచ్చి ఉచితమైన రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నీవు శాపగ్రస్తుడు. దేవుడిచ్చే రక్షణ నువ్వు మరి దేవుని సన్నిధిలో మరి నువ్వు అంగీకరించి దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడు. ఈ దినమే నీ జీవితంలో నీకు లోటుగా ఉన్నవన్నీ నిరుద్యోగ సమస్య, వివాహం కావట్లేదనే, ఇంకా ఎన్నో రకాల బలహీనతల, ఎన్నో రకాల సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా ఉండడానికి మార్చబడడానికి ఇష్టపడు. పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో ఉన్న కొరతలన్నీ తొలగించి నిన్ను పరిపూర్ణ సంతోషంతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. నీవు బలవంతుడైన ప్రభువైన యేసయ్య చేతిలో బాణంగా వాడబడాలి అంటే ఆ బాణం విసిరితే అపవాది అయిన సాతాను, అది జూదమైన కావచ్చు, లంచగొండితనమైన కావచ్చు, అది ఏదేమైనా కావచ్చు, కానీ వెంటనే అది దూరంగా పారిపోయి లయపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, అవగాహన లోపం, అజ్ఞానం వల్ల యవనస్తులు మరి చెప్పేవారు లేక, సరి అయిన కౌన్సిలింగ్ లేక, తల్లిదండ్రుల భయము లేక, గైడెన్స్ లేక, సరి అయిన రీతిలో ఇన్స్ట్రక్షన్స్ లేక యవన బిడ్డలు పాడైపోతున్నారు. తొలకరి మన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ఈ సమయంలో ఒక్కసారి నీ చెవియొగ్గు. దేవుని యొక్క మాటలకు నువ్వు చెవియొగ్గి ఆలకించి దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందే బిడ్డగా ఉండాలని యవనస్తులకు ప్రాముఖ్యంగా కోరుచున్నాను. యవనుడైన తిమోతి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఉండి యవనేచ్ఛల నుండి దూరంగా ఉండి తల్లి అయిన యునీకే నేర్పిన బోధల ద్వారా మరి యవనుడైన తిమోతి దేవుని కనపరిచే బిడ్డగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి స్థితిలో నీవు కూడా మార్చబడాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగించున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, అద్భుతకరుడా, మాకు చాలిన దేవా, విని ఉన్న వాక్యము ప్రియ బిడ్డలు గ్రహించినట్లు సహాయం చేయండి దేవా. ఎవరు కూడా తండ్రి అనాలోచనగా తప్పిపోకుండా ప్రభువు తండ్రి వాక్యం ద్వారా జీవితంలో సరిచేయబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకును సదా తోడయుని నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వారము కార్యక్రమంకు స్పాన్సర్ చేసి ఉన్న శాంతి గారు కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Praise Prayer Fellowship, Ankireddypalayam, Guntur 5. For prayer requests, contact 9052415719. Another number 9391130945. Praise the Lord. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన.